క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈస్టర్ పండుగ తరువాత వచ్చే ఆదివారానికి 3 ముఖ్యమైన పేర్లు ఉన్నాయి. ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారానికి మొట్టమొదటి పేరు ఏంటంటే, ఈ యొక్క ఆదివారాన్ని తెల్ల ఆదివారం అంటారు. వైట్ సండే. వైట్ సండే ఎందుకని తెల్ల ఆదివారం అని అంటారంటే, ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ప్రియులారా. ఆనాటి సాంప్రదాయం అంటే పూర్వకాలములో అనగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈస్టర్ పండగ రోజునే చాలామంది జ్ఞానస్నానాలు స్వీకరించేవారు. అంటే పిల్లలే కాదు, కొంతమంది పెద్దవారు కూడా, వయసులో పెద్దవైనటువంటి వారు కూడా అంతకుముందు జ్ఞానస్నానం తీసుకోకుండా ఉండినట్లయితే దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఆ యొక్క ఈస్టర్ పండుగ రోజున జ్ఞానస్నానం స్వీకరించేవారు. జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత అదే రోజున వారు దివ్య సప్రసాదం కూడా స్వీకరించేవారు. అయితే వాళ్ళు జ్ఞానస్నానములో తర్వాత దివ్య సప్రసాద సాంగ్యములో కూడా తెల్లని వస్త్రాలు వారు ధరించేవారు. వారు మరి ఆ రోజున ఈస్టర్ పండుగ రోజున జ్ఞానస్నానం సప్రసాదం తీసుకున్న తర్వాత ఆ వారమంతా కూడా వారు తెల్లని వస్త్రాలే ధరించి ఉండేవారు. ఒక వారం పాటు ఆ తెలుపు వస్త్రాలను ధరించేవారు. తర్వాత ఈ యొక్క రెండో ఆదివారం అనగా ఈస్టర్ అయిన వచ్చి ఆ నెక్స్ట్ ఆదివారం ఒక 8 రోజులకి వాళ్ళ తెల్లని వస్త్రాలను మార్చేసుకొని మామూలుగా వేరే వస్త్రాలను ధరించేవారు. కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవటం కోసం ఆ రోజున తెల్ల వస్త్రాలు వారు తీసేసుకుంటున్నారు. కాబట్టి మన భాషలో చెప్పాలంటే దీక్షలు తీసుకునే వాళ్ళు దీక్ష విరమిస్తారు కదా, అలాంటి రోజే ఈరోజు వారి యొక్క తెలుపు వస్త్రాలని మార్చుకునేవారు. కాబట్టి ఆ రోజుని వైట్ సండే, తెల్ల ఆదివారంగా పిలిచేవారు ప్రియులారా. రెండవది, ఈ యొక్క రెండవ ఆదివారం ఈస్టర్ అయిన తర్వాత ఈ యొక్క రెండో ఆదివారాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే అవిశ్వాస తోమ ఆదివారం అని పిలిచేవారు. అవిశ్వాస తోమ ఆదివారం ఎందుకని పిలిచేవాళ్ళంటే, మనకి మీ అందరూ తెలిసే ఉంటుంది, మన యొక్క రోమన్ క్యాథలిక్ సాంప్రదాయంలో ఈస్టర్ రెండో ఆదివారం మనకి 3 సైకిల్స్ ఉంటాయి. 3 సంవత్సరాలు. ఇంగ్లీష్లో అయితే ఏబిసి అని 3 సైకిల్స్ ఉంటాయి. ఈ 3 మారతా ఉంటాయి. అయితే ఈస్టర్ పండుగ రెండవ ఆదివారం ఈ అన్ని 3 సంవత్సరాల్లో ఒకే సువిశేషం ఉంటుంది. థోమాస్ గారి గురించి ఉంటుంది. అది ఆ థోమాస్ గారు ఏమన్నారో మనందరికి వాక్యంలో తెలుసు. మనందరికీ మీరు యోహాను శుభవార్త 20వ అధ్యాయం మీరు చదివినట్లయితే క్రీస్తు ప్రభు వారికి దర్శనం ఇచ్చారు. మీకోసం నేను ఆ వాక్యం చదువుతాను. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం మీ కొరకు చదువుతున్నాను. అది ఆదివారం సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. సరే, థోమాసు గారు లేని సమయంలో శిష్యులకు యేసు ప్రభు దర్శనమిచ్చారు. తర్వాత వాళ్ళు వెళ్ళి థోమస్ గారితో చెప్పారు, మేము ప్రభువును చూసామని అన్నప్పుడు థోమస్ గారు ఒకేసారి నమ్మలేదు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24 నుంచి మీకోసం నేను చదువుతాను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనుబడు తోమ శిష్యులతో లేకుండెను. అంటే థోమస్ గారు శిష్యుల మధ్య లేరు. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతనేమన్నాడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచుననే తప్ప విశ్వసింపను అనెను. నేను యేసుప్రభు నా కళ్ళారా చూడాలి, ఆయనకి మేకులు కొట్టారు కదా, ఆ చేతుల్లో నేను ఆ మేకుల్లో ఆ రంధ్రాలు నేను చూడాలి, వాటిలో నా వేలు పెట్టి నేను చూడాలి, అప్పుడే నేను నమ్ముతానన్నాడు. మీ అందరి వాక్యం చూసినట్లయితే మళ్ళా క్రీస్తు ప్రభు థోమాస్ గారు ఉన్నప్పుడు కూడా ఆ శిష్యులకు దర్శనం ఇచ్చారు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు, ఫస్ట్ మీకు శాంతి కలుగునుగాక అన్ని తర్వాత ఏమన్నారు, 27వ వచనం
అంటే యోహాను శుభవార్త 20వ అధ్యాయం 27 వచనం. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి థామస్ గారి యొక్క అవిశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి తిరుసభ సాంప్రదాయంలో ఈ యొక్క ఈస్టర్ 2వ ఆదివారాన్ని అవిశ్వాస తోమా గారి ఆదివారంగా ప్రకటించారు. ఎందుకంటే ప్రియులారా, థామస్ గారి వలె మన సంఘాల్లో కూడా చాలామంది ఇంకా క్రీస్తుని విశ్వసించకుండా ఉన్నారు. వారు జ్ఞానస్నానం పొంది ఉన్నారు, దివ్య సప్రసాదం పొంది ఉన్నారు, ఒకప్పుడు దేవుని ప్రేమను చవిచూచిన వారే వీరందరూ. కానీ వీరు ఇప్పుడు దేవుని మర్చిపోతూ ఉన్నారు, అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. కొంతమందికి ప్రియులారా, మంచి ఉద్యోగం రాగానే, డబ్బులు ఎక్కువ రాగానే దేవుణ్ణి మర్చిపోతారు, గుడికి వెళ్ళరు, దేవుణ్ణి నమ్మరు. నా కష్టార్జితం, నా తెలివితేటలు, నా గొప్పతనమే అని అనుకుంటారు. కానీ ఇది దేవుని కృప, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, ప్రభువా నీ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు అని చెప్పటం కొంతమంది మర్చిపోతూ ఉంటారు ప్రియులారా. అలాంటి వారు కొందరు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. వాళ్ళందరి కొరకు కూడా ఈ యొక్క ఆదివారం రోజున అవిశ్వాస తోమాస్ గారి ఆదివారం అంటే, మనం ఆ రోజున మనలో ఉన్నటువంటి అపనమ్మకాలు, మనలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి అవిశ్వాసం, వీటిని తొలగించుకోవటానికి తిరుసభ మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అయితే ప్రియులారా, మన థామస్ గారిలో గొప్పతనం ఏంటంటే, ఆయన మొట్టమొదటి నమ్మలేదు. కానీ మనం మర్చిపోని విషయం ఏంటంటే, ఆయన క్రీస్తు కొరకు తన జీవితాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని ధారపోసాడు. మనందరికీ తెలుసు, కేరళ రాష్ట్రంలో మరియు తమిళనాడులో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో సెయింట్ థామస్ మౌంట్ అని ఒక చోట థామస్ గారు మరణించారు. అక్కడ ఆ థామస్ మౌంట్ కూడా అక్కడ ఆ యొక్క ప్రదేశంలో నేను మరి ఒక 7 నెలలు డీకన్ బ్రదర్గా పనిచేసే అదృష్టాన్ని దేవుడు నాకు దయచేశాడు. థామస్ గారు మనం చాలా నేర్చుకోవాలి. ఆయన ఒకసారి తర్వాత ఏమన్నాడు, నా ప్రభువా నా దేవా, దేవుని క్షమాపణ అడిగాడు, విశ్వసించాడు. ఫస్టు అతనికి డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. కానీ ఆ సందేహం తీరిన తర్వాత క్రీస్తు కొరకు మరణించాడు. మనందరం ప్రతిరోజు దివ్య బలి పూజలో గురువు సప్రసాదాన్ని పైకెత్తినప్పుడు 2 లైన్లు మన గుళ్ళో పాడుతూ ఉంటాం. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. అది ఎవరి మాటలు? పునీత థోమాస్ గారి మాటలు. ఆయన క్రీస్తుని నమ్మాడు, డౌట్ క్లియర్ అయిన తర్వాత నమ్మాడు, క్రీస్తు ప్రభు కోసం తన ప్రాణాలను అర్పించాడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజున అవిశ్వాసంగా ఉన్నటువంటి వారికి, దేవుని మీద నమ్మకం లేనటువంటి వారి కొరకు, మన కుటుంబాల్లో కావచ్చు, మన సంఘాల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారందరి కొరకు కూడా మనం ఈ రోజున ప్రత్యేక విధంగా ప్రార్థన చేయాలి ప్రియులారా. మూడో ఒక ముఖ్యమైన పండుగ ఈరోజు ఏంటంటే దివ్య కారుణ్య పండుగ. ఈస్టర్ పండుగ తర్వాత వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య పండుగ అని అంటారు. మీ అందరికీ తెలుసు, పునీత ఫౌస్టీనా అమ్మగారికి దేవాతి దేవుడు దర్శనమిచ్చాడు. సుమారు 14 సార్లు దేవుడు ఆ సిస్టర్ గారికి, పునీత ఫౌస్టీనా అమ్మగారికి దర్శనమిచ్చి, ఆ దర్శనంలో క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, తన యొక్క కృపను, తన యొక్క కరుణను, తన మహాకరుణను ఒక పండుగలాగా చేయాలని ప్రభు ఈ యొక్క 14 దర్శనాలలో కూడా ఫౌస్టీనా అమ్మగారికి క్రీస్తు ప్రభు సెలవిచ్చారు ప్రియులారా. ఆ అమ్మగారికి ఇచ్చిన దర్శనాల్లో, ఈ 14 దర్శనాల్లో కూడా క్రీస్తు ప్రభు తన కృపను మానవాళి తెలుసుకోవాలి. అంటే తన కరుణను, తన దయని, తన కరుణను, ఈ యొక్క భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని కరుణను తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను రుచి చూడాలి, చవి చూడాలి అన్న ఉద్దేశంతో ఆ ఈస్టర్ పండుగ తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈ యొక్క దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటించారు ప్రియులారా. ఆ క్రీస్తు ప్రభు ఆ సిస్టర్ గారికి ఏమని సెలవిచ్చారంటే, ఎవరైతే
మంచి పాప సంకీర్తనము చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో వారి యొక్క పాపాలు పూర్తిగా క్షమింపబడతాయి. వారు దేవుని శిక్ష నుండి తప్పించుకుంటారు. దేవుని కరుణకు పాత్రులవుతారు. దేవుని కృపకు పాత్రులవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాప సంకీర్తనము చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలని దేవాతి దేవుడు ఆ యొక్క సిస్టర్ గారి ద్వారా మనందరికీ సెలవిచ్చారు ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ యొక్క 20వ అధ్యాయము, యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మనకి పాప క్షమాపణ గురించి ఒక మంచి అంశం అక్కడ ఉంది ప్రియులారా. కొంతమంది అడుగుతూ ఉంటారు, పాప సంకీర్తనం ఎందుకు చేయాలి, దేవుడు గురువులకి పాపాలను క్షమించే అధికారం ఇచ్చాడా అన్నట్లుగా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. వాటికి జవాబు ఎక్కడ ఉంటుందంటే యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మనం అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. 21వ వచనం, 20వ అధ్యాయం 21వ వచనం. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. ఇప్పుడు ముఖ్యమైన మాట ప్రియులారా, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ప్రైజ్ ద లార్డ్. తన శిష్యుల మీద ప్రభువు శ్వాసను ఊది మీరు పవిత్రాత్మను పొందుడు అని చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రభు తన శిష్యులకు పాపములను క్షమించే అధికారాన్ని దయచేశారు. అక్కడ మీరు వాక్యంలో విన్నారు. మొట్టమొదటిగా ప్రభు చేసిన పని ఏంటంటే, ఓకే మీకు శాంతి కలుగునుగాక అని చెప్పిన తరువాత వారి మీద పవిత్రాత్మను పంపుతున్నారు. ఈజ్ అనాయింటింగ్ దెమ్ విత్ హిజ్ బ్రెత్, విత్ హిజ్ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆ శిష్యులపై పంపించి వారికి పాపములు క్షమించే అధికారాన్ని దయచేస్తూ ఉన్నారు. మీరు ఎవరి పాపములైతే ఈ భూలోకంలో క్షమిస్తారో అవి పరలోకంలో కూడా క్షమింపబడతాయి. ఎవరి పాపములైతే మీరు క్షమించరో అవి పరలోకంలో కూడా క్షమింపబడవు అని చెప్తున్నారు. అంటే మరో మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు తన శిష్యులకు, యాజకులకు పాపములను క్షమించే అధికారాన్ని దయచేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే కొంతమంది నేను 2020వ సంవత్సరంలో 2018వ సంవత్సరంలో నేను ఒక విచారణకి పూజ చేయటానికి వెళ్ళాను ఆహ్వానం మేరకు. పూజ తర్వాత ఒక యూత్ మీటింగు నిర్వహించమని నన్ను అడిగితే అక్కడ గురువు, నేను అక్కడ ఒక యూత్ సమావేశం, యువకులకు ఒక ఆధ్యాత్మిక సదస్సులాగా ఏర్పాటు చేశాను. ఆ యొక్క సదస్సులో అక్కడ గురువు గారు నాతో, ఫాదర్ మా యువకులకు పాప సంకీర్తనం యొక్క విలువ గురించి చెప్పండి అని చెప్పి ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళలో కొంతమందిని అడిగాను, మీరు పాప సంకీర్తనం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఒక వ్యక్తి, ఫాదర్ నేను పాప సంకీర్తనం చేసి 10 సంవత్సరాలు అవుతుందండి అన్నాడు. ఆయన పాప సంకీర్తన నేను ఎందుకు చేయాలి, చేసిన పాపాలే మళ్ళీ చేస్తున్నాను, చేసిన తప్పులే మళ్ళా చేస్తున్నాను, కాబట్టి నేను పాప సంకీర్తనం ఎందుకు చేయాలి, దానివల్ల ఫలితం ఏంటని నన్ను అడిగాడు ప్రియులారా. అప్పుడు నేను ఆలోచించగా దేవుడు నాకు ఒక ఆలోచన దయచేశాడు. నేను అతనితో చెప్పి ఉన్నాను, బాబు నువ్వు రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తావు కదా, సరే కనీసం ఒక్కసారి, సరే చాలామంది పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2 సార్లు మనం బ్రష్ చేస్తాం, పళ్ళు శుభ్రం చేసుకుంటాం, పళ్ళు తోముకుంటాం. రేపు మళ్ళా అవి మురికవుతాయి అని, రేపు మళ్ళా కడగాలి అని తెలిసినా మనం ఈరోజు శుభ్రం చేసుకుంటాం. మనం ఎందుకులే మళ్ళీ రేపు కడగాల, ఎల్లుండే కూడా నా పళ్ళు కడగాల, మళ్ళీ వచ్చే వారం కూడా నా పళ్ళు కడగాల, అయ్యో ప్రతిరోజు నేను పళ్ళు తోమాలా, అసలు ఎందుకు తోమకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటామా? అనుకుంటే దాని ఫలితాలు మనకే తెలుసు. నోటి దుర్వాసన, అనారోగ్యం, అస్వస్థతకు లోనవుతాం. కానీ మనం ఏం చేస్తాం, మనం శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, మన ఆత్మ పరిస్థితి కూడా అంతే. మనందరికీ బలహీనతలు ఉన్నాయి, మనందరికీ పాపాలు ఉన్నాయి, మనందరికీ లోపాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క లోపాలని మళ్ళీ చేస్తామేమో బహుశా, కానీ మనం శుభ్రంగా ఉండాలి. మన పళ్ళని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో అదేవిధంగా మన ఆత్మను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి పాప సంకీర్తనము చేయాలి. పాప సంకీర్తనము చేసినప్పుడు దేవుని కృప, దేవుని కరుణ, దేవుని యొక్క దీవెనలు మనం ఆ పాప సంకీర్తనం ద్వారా పొందుకుంటాం.
పాపము చేయకుండా ఉండటానికి కావలసిన శక్తి, కావలసిన బలాన్ని ప్రియులారా మనం అక్కడ పొందుకుంటాం. కాబట్టి మంచి పాప సంకీర్తనము చేయాలి. మన బలహీనతలు ఉన్నాయి, మళ్ళా పడిపోతామేమో, అది రెండో సంగతి. కానీ మనం శుభ్రంగా ఉండాలి. మన పళ్ళు మురికైపోతాయి రేపటి దినాన ఆయన తెలిసినా మనం నెగ్లెక్ట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా పళ్ళను ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇల్లులు ఎలా తుడుచుకుంటామో, రోజు తుడుచుకుంటాం కదా ఇల్లు వాకలి. అంతేగాని అయ్యో రేపు మళ్ళా మురికైద్దని ఇల్లు తోమకుండా ఉంటాం, ఇల్లు కడగకుండా ఉంటామా, లేకపోతే ఇల్లు తుడవకుండా ఉంటామా, బట్టలు మళ్ళా ఫోల్డింగ్ పోతుంది కదా అని ఇస్త్రీ చేయకుండా ఉంటామా, తల మళ్ళా ఇటు అయిపోతుంది కదా అని తల దూకోకుండా ఉంటామా? మనం ఎలా శుభ్రంగా ఉండాలనుకుంటున్నామో మన ఆత్మ కూడా శుభ్రంగా ఉండటానికి మంచి పాప సంకీర్తనం చేయాలి. ప్రియులారా, దేవుడే ఈ అధికారాన్ని తన శిష్యులకి ఇచ్చాడు. వారి మీద శ్వాస ఊదాడు, పవిత్రాత్మను పంపి ముందు మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. పవిత్రాత్మను వారి మీదకు వదిలాడు, పంపాడు. తర్వాత వారికి పాపాలు క్షమించే అధికారాన్ని ఇచ్చాడు. క్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఈరోజు అంటే ఆయన సేవకులు, గురువులు, దైవజనులు, బిషప్ గారులు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుని శిష్యులుగా ఉన్నటువంటి వారు. వీరికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మంచి పాప సంకీర్తనం చేయడానికి ప్రయత్నించండి. తిరుసభ కట్టలో ఉందో మనకేముంది, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మంచి పాప సంకీర్తనం చేయమని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మంచి పాప సంకీర్తనం చేయడానికి ప్రయత్నించండి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దివ్య కారుణ్య ఆదివారం రోజున పునీత ఫౌస్టీనమ్మ గారికి క్రీస్తు ప్రభు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవరైతే మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో వారు పాప క్షమాపణ పొందుకుంటారు, మరియు ఆ యొక్క శిక్ష నుండి తప్పించుకుంటారు. ప్రియులారా, ఇంకో మాట కూడా దేవుడు ఫౌస్టీనమ్మ గారికి చెప్పాడు, ఆ సిస్టర్ గారికి దర్శనంలో. ఆ 14 దర్శనాల్లో ఆ యొక్క దివ్య కారుణ్య పండుగను చేయమని ఒకటి చెప్పాడు. రెండోది ప్రభు ఇచ్చిన సెలవు, ఆయన ఇచ్చిన మనకు సందేశం మనకేంటంటే, మనకు ఏం సెలవు ఇచ్చారంటే, దేవుని చెంతకు వెళ్లకుండా ఏ వ్యక్తి కూడా తన జీవితంలో శాంతిని, సమాధానాన్ని పొందుకోలేడు. మరో మాటలో చెప్పాలంటే నిజమైన శాంతి, నిజమైన సమాధానము కేవలము దేవుడి వద్ద మాత్రమే దొరుకుతుంది. మనకు ఒక పాట ఉండదు, ఎన్నో రోజులు వెదకి నీ సన్నిధి చేరాను యేసయ్యా, సంతోషం ఎక్కడ ఉంటుందో అని వెదికాను, సమాధానం ఎక్కడ ఉంటుందో అని వెతికాను, అవన్నీ నీలోనే ఉన్నాయి ప్రభువా అన్నట్లుగా నిజమైన శాంతి, నిజమైన సంతోషం కేవలం దేవుని వద్ద మాత్రమే దొరుకుతుంది ప్రియులారా. అందుకని ఈరోజు వాక్యంలో మీరు చదివినట్లయితే యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వాళ్ళకి శిష్యులకి ఒక్కసారి కాదండి 3 సార్లు మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని 3 సార్లు ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే మన కుటుంబాల్లో చాలామందికి శాంతి లేదు, సమాధానం లేదు. మనకు డబ్బులు ఉండొచ్చు కాక, ఆస్తిపాస్తులు ఉండొచ్చు కాక, కానీ చాలా కుటుంబంలో శాంతి సమాధానము లేదు. ఎందుకు లేదంటే వారు దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, వారు ప్రార్థన చేయట్లేదు, వారు పాప సంకీర్తనం చేయట్లేదు, వారు సప్రసాదం స్వీకరించట్లేదు, దేవునికి దూరంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి వారి కుటుంబంలో శాంతి, సమాధానం అనేది లోపిస్తుంది ప్రియులారా. డబ్బులు ఉంటున్నాయి, మంచి శాలరీ ఉంటుంది, అన్ని విధాలుగా సిరి సంపదలు, ఆస్తిపాస్తులు ఉంటున్నాయి, కానీ కుటుంబంలో శాంతి ఉండట్లేదు, కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. ఎందుకంటే శాంతిని ఇచ్చేది దేవుడు, సమాధానం ఇచ్చేది దేవుడు. ఇహలోకంలో దొరికే శాంతి, సమాధానం అవి లిమిటెడ్, తాత్కాలికంగా ఉంటుంది. కానీ దేవుని నుండి వచ్చేది మాత్రమే నిజమైన సంతోషము, నిజమైన ఆనందము. కాబట్టి దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు పునీత ఫౌస్టీనమ్మ గారికి ఇచ్చిన దర్శనాలలో ఏం చెప్పారంటే, నా దగ్గరే నిజమైన శాంతి, నా దగ్గరే నిజమైన సమాధానం ఉంటుంది. కాబట్టి నా నుండి మీరు దూరం అయితే మీకు అశాంతియే కానీ శాంతి అనేది ఉండదు ప్రియులారా అని చెప్పి ఉన్నారు. ప్రియులారా, దేవాతి దేవునికి ఎన్నో బిరుదులు, ఎన్నో లక్షణాలు మనం దేవుళ్ళలో చూస్తాం. కొంతమంది అంటారు నీతిమంతుడు అంటారు దేవుణ్ణి, కొంతమంది ఏమని పిలుస్తారు మహాజ్ఞాని, శక్తివంతుడు, బలవంతుడు అని రకరకాల బిరుదులు, లక్షణాలు దేవునికి ఉన్నాయి. అయితే ప్రియులారా, అన్ని లక్షణాలలో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ హీఈస్ కంపాషనేట్, హీఈస్ మర్సిఫుల్. ఆయన జాలి కలవాడు, దయ కలవాడు, కరుణామయుడు. ఆయనకున్న అన్ని లక్షణాలలో అతి శ్రేష్టమైనది లేదా అతి ముఖ్యమైనది
ఏంటి అని అడిగితే గనక కరుణామయుడు. ఆ కరుణను మనం పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా, పునీత జాన్ పాల్ పోపు గారు 2000 సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 2000 హి డిక్లేర్డ్ ద సెకండ్ సండే ఆఫ్ ఈస్టర్ యాజ్ ఎ మర్సిఫుల్ సండే, డివైన్ కంపాషన్ సండే, దివ్య కారుణ్య ఆదివారంగా ఆయన ప్రకటించాడు. ప్రియులారా, పునీత జాన్ పాల్ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన తన జీవితంలో జాలి కలిగి కరుణ కలిగి జీవించాడు. ఆయన పోపుగారిగా మరి అభిషిక్తులై ఉన్నప్పుడు వారు తీసుకున్నటువంటి ఆ యొక్క మోటో లేదా వారి యొక్క ఆశయం ఏంటి అంటే దేవుని యొక్క దయను ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, దేవుని యొక్క మహాకరుణను ప్రపంచం మొత్తం తెలియపరచాలని ఆయన తాను పోపుగా మరి అభిషేకం పొందుకున్నప్పుడు తాను ఉన్నంతకాలం, పోపుగా ఉన్నంతకాలం ప్రపంచమంతా, తిరుసభ అంతా అందరూ దేవుని కరుణను తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆ యొక్క దయను పొందుకోవాలని ఆయన కాంక్షించాడు. ప్రియులారా, మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి మరి పోపు గారిని కాల్చి చంపాలనుకున్నాడు. ఒక ముస్లిం వ్యక్తి, వేరే మతస్థుడు. కానీ ఆయన కాల్చాడు, పోపు గారిని కాల్చాడు. కానీ అది గుండెల్లోకి వెళ్లకుండా ఒక పక్కన మరి ఆ యొక్క బుల్లెట్ వెళ్ళడం జరిగింది. వెంటనే పోపు గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరణావస్థ నుండి ఆయన బయటపడ్డాడు. అయితే ఆయన తరువాత కోలుకున్న తర్వాత అడిగాడు అక్కడ ఉన్నటువంటి వారిని, నన్ను చంపాలి అని ప్రయత్నించినటువంటి, నన్ను హతమార్చాలి అని అనుకున్నటువంటి ఆ వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను, ఆయన ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళు చెప్పారు, అయ్యా పోపు గారండి, తండ్రి గారా, పరిశుద్ధ పోపు గారా, ఆయన ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడంటే నేను అతను చూడాలి అని పోపు గారు అన్నారు. ఈ జాన్ పాల్ పోపు గారు జైలుకు వెళ్ళి ఆ యొక్క హంతకుడికి ఎవరైతే ఆ యొక్క క్రిమినల్ ఎవరైతే తన పోపు గారిని చంపాలనుకున్నాడో అతని దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, తర్వాత మీకు తెలిసిన విషయం ఏంటంటే పోపు గారు మరణించిన తర్వాత అనేక మంది బాధపడ్డారు, ఏడ్చారు. కొన్ని సంవత్సరాలకి పోపు గారు వృద్ధులు అయిపోయిన తర్వాత వారిలో ఒకరు ఎవరంటే, ఎవరైతే పోపు గారిని చంపాలనుకున్నాడో ఆ ముస్లిం వ్యక్తి అతను వెక్కి ఏడ్చాడు. అంటే క్షమాగుణం ద్వారా మన ఇతరుల యొక్క మనసును మార్చవచ్చు, ఇతరుల యొక్క మనసును మనం జయించవచ్చు. క్షమకి, దయకి, జాలి అది చాలా శక్తివంతమైన వెపన్. మన చేతిలోని ఒక గొప్ప ఆయుధం ఏంటంటే క్షమాగుణం. మనం వేరే వారిని క్షమించే మనస్తత్వం అనుకుంటే అది మనకు ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనం వేరే వాళ్ళ యొక్క మనసులను కూడా జయించవచ్చు. ఇంకా ఈ యొక్క జాన్ పాల్ పోపు గారి ప్రియులారా, ముసలివారిని, వ్యాధిగ్రస్తుల్ని, ఇంకా ప్రిజనర్స్, జైల్లో ఉన్నటువంటి వారిని, వీరి పట్ల ఇంకెక్కువ ప్రేమగా ఉండేవాడు, వారికి ఇంకెక్కువ సమయం ఇచ్చేవాడు, వారు చెప్పేది వినేవాడు, ఆలకించేవాడు, కొన్నిసార్లు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకునేవాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ తన ద్వారా ఇదిగో ఈ వృద్ధులకి, వికలాంగులకి, వ్యాధిగ్రస్తులకి ఆయన ఎక్కువ ఇవ్వటం అనేది జరిగింది. ప్రియులారా, పోపు గారు, జాన్ పాల్ పోపు గారు చేసిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క 2000 సంవత్సరంలో ప్రపంచం దగ్గర క్షమాపణ అడిగాడు. తిరుసభ తరపున, గురువుల తరపున, బిషప్ గారుల తరపున తెలుసో తెలియక ఏమైనా తప్పులు మేము చేసి ఉన్నట్లయితే మా గురువులని, మా బిషప్పుల్ని, మా పోపుల్ని మీరు క్షమించండి అని ఆయన తనను తాను తగ్గించుకొని ప్రపంచం ఎదుట గురువుల తరపున, బిషప్ గారుల తరపున, అందరి తరపున క్షమాపణ అడిగాడు. ఈ బెగ్గడ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ద ఇయర్ 2000. ప్లీజ్ ఫర్గివ్ అస్ ఫర్ ద సిన్స్ వీ హ్యావ్ కమిటెడ్ ఇన్ ద పాస్ట్. అంత దీనంగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుని దయ వల్ల జీవిస్తున్నాం, దేవుని కరుణ వల్ల మనం జీవిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోవాలి. ప్రియులారా, మనము కూడా కరుణ కలిగిన కళ్ళతో ఇతరులను చూడాలి. వీ షుడ్ సీ అదర్స్ with compassionate eyes, with merciful eyes. దివ్య కారుణ్య పండుగ జరుపుకుంటే మనం దేవుని కరుణను, దేవుని యొక్క ప్రేమను తలంచుకుంటూనే మనము కూడా దేవుని వలె జాలి కలిగి, దయ కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ కంపాషనేట్ ఐస్. కరుణ కలిగిన కళ్ళతో, జాలి కలిగిన కళ్ళతో మనం ఇతరులను చూడాలి. ప్రియులారా, ప్రేమతో ఇతరులను చూడాలి. క్రీస్తు ప్రభు ఎలా
ప్రేమతో కరుణతో ఇతరులను చూశాడో మనందరికీ తెలుసు. 5,000 మంది ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు ఆయన యొక్క హృదయం తరుక్కొని పోయింది. తన కోసం ఆయన ఎప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోవాలా. సైతాను శోధించినా, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొని సైతాను శోధించినా ఆయన ఆ శోధనకు లోను అవ్వలేదు. కానీ అక్కడ 5,000 మంది ప్రజలు ఆకలితో అలమాడుతున్నప్పుడు ఈ కరుణామయుని యొక్క హృదయము తరుక్కొని పోయి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన మహా గొప్ప దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా మనందరికీ లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ప్రభు 3 ఉపమానాలు చెప్పారండి. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మొట్టమొదటిది త్రోవ తప్పిన గొర్రె. మీ అందరికీ తెలుసు, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. వారిలో ఒక గొర్రె తప్పిపోతే ఆ యొక్క గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు, 99ను పక్కన పెట్టి ఆ త్రోవ తప్పిన గొర్రె కొరకు వెదికి చివరికి ఆ గొర్రె దొరికినప్పుడు ఎంతగానో సంతోషించి దాన్ని భుజాల మీద మోసుకుంటూ ప్రేమతో తీసుకొచ్చి ప్రియులారా మందలో కలుపుతున్నాడు. నీ దేవుడు నా దేవుడు అంత కరుణ కలిగిన వాడు, అంత జాలి కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు మన దేవుడు. మన కోసం సమస్తాన్ని వదిలిపెట్టే దేవుడు మన దేవుడు. 10 మంది మనల్ని నీవు పనికిరాని వాడువి, నీవు దేనికి పనికిరావో నిన్ను దూషించవచ్చు, నిన్ను చిన్న చూపు చూడవచ్చు, నీకు గౌరవం మర్యాద ఇవ్వకపోవచ్చు, కానీ నీ దేవుడికి నువ్వు ముఖ్యం. గాడ్ వాంట్స్ యూ ఆర్ ఇంపార్టెంట్ టు యువర్ గాడ్. సో నీ కోసం నీ దేవుడు 99ను వదిలిపెడతాక నీకు సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది అంటారు, నాకేంటి, నేనే ముఖ్యం, నాకు బోలంత డబ్బు ఉంది, నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి అని అనుకోవచ్చు. నువ్వు ముఖ్యమే కాదంట్లా. నువ్వు ముఖ్యమైనంత మాత్రాన వేరే వాళ్ళు ముఖ్యం లేనటువంటి వారు కాదు, వేరే వాళ్ళు మర్యాద లేనటువంటి వారు, లేదా వేరే వాళ్ళకి వాల్యూ లేకుండా ఏం పోదు. గెడ్డ పొలుగు వాల్యూ గెడ్డ పొలుగుకు ఉంది, సూది వాల్యూ సూదికుంది, కత్తి విలువ కత్తికుంది, ప్రతి ఒక్క వస్తువు విలువ దానికి ఉందండి. పార వాల్యూ పారకుంది. వీటిలన్నిటిలో బరువైనది గెడ్డ పొలుగు, కానీ అన్నిటికంటే గెడ్డ పొలుగే గ్రేట్ అంటే కాదు. సూది చేసే పని గెడ్డ పొలుగు చేయగలదా? గడ్డ పొలుగు లేదు. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఆ తప్పుపోయిన గొర్రెని వెతుకుతున్నాడు. నువ్వే ఆ తప్పుపోయిన గొర్రెవు కావచ్చు, లేకపోతే నేనే ఆ తప్పుపోయిన గొర్రెవే కావచ్చు. మనం దారి తప్పు ఉండవచ్చు. దేవుడు నీ కోసం నా కోసం 99ను వదిలిపెట్టి ఆ కరుణ కలిగిన దేవుడు, ఆ జాలి కలిగిన దేవుడు, ఆ దయ కలిగిన దేవుడు నిన్ను నన్ను వెతుకుతున్నాడు. అక్కడ దేవుని యొక్క మహాకృప, మహాకరుణ, జాలి మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఇంకా అదే అధ్యాయంలో పోగొట్టుకున్న నాణ్యం, అది కూడా మనకు తెలుసు. ఇంకా 3వది త్రోవ తప్పిపోయిన కుమారుడు, కానీ ఇంగ్లీష్లో దాన్ని మర్సిఫుల్ ఫాదర్ అన్నారు, కరుణ గల తండ్రి అన్నాడు. మనం బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అని రాస్తాం, కానీ దానికి ఇంకో అర్థం ఏంటి, కుమారుడు తప్పిపోయాడు, కానీ ఇక్కడ తండ్రి యొక్క జాలి, తండ్రి యొక్క దయ. కుమారుడు ఒక్క మాట అనలా, నువ్వెందుకు ధనం దుర్వినియోగం చేసావని అనలా. ఆ కథ మీ అందరికీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కొడుకు ఏం చేశాడు, ఆస్తినంతా అమ్మేసుకున్నాడు, వేశ్యలతో తిరిగాడు, జోదం ఆడే డబ్బంతా పాడు చేశాడు. చివరికి ఆస్తి అంతా అయిపోయింది. చివరికి పందులు మేపటాకి వెళ్ళాడు. అక్కడ గుర్తించుకున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, 3 పూటలు తింటున్నారు, నేనేమో ఇక్కడ పందులు కాస్తున్నాను, తింటాక తిండి లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అయ్యా తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడుగుతాను అని అనుకొని క్షమాపణ పని వెళ్ళాడు. తండ్రి కానీ ఒక్క మాట, రే నువ్వెందుకు ఈ పని చేసావు అని కాలర పట్టుకోవాలా, ఒక్క మాట అనలా. అయ్యా నువ్వు తప్పిపోయావు, తప్పు తెలుసుకున్నావు, తిరిగి వచ్చావు, నాకు అదే చాలు అన్నాడు. అది ఆ తండ్రి యొక్క గొప్పతనం. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి అంత అమూల్యమైనది, దయగలది ప్రియులారా. మన వాక్యంలో చూసినట్లయితే అనేక చోట్ల మనకు దేవుని యొక్క కరుణ మనకు కనపడుతుంది. ఉదాహరణకి లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య పన్నులు వసూలు చేసే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. చెట్టు మీద కూర్చున్నాడు జక్కయ్య దిగిరా. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో భుజించాడు. తన ప్రేమ ద్వారా దేవుడు తన కరుణ ద్వారా దేవుడు జక్కయ్యకు మారు మనసు కలుగజేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనతో భుజించాడు. వేరే వాళ్ళందరూ ఇతనేంటి పాపులతో తింటున్నాడు, సుంకరులతో తింటున్నాడు, భుజిస్తున్నాడు, ఇతనేం దేవుడు, ఇతనేమి పవిత్రుడు
అని వారు దేవాతి దేవుణ్ణి యేసు ప్రభుని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వారు ప్రభువుని అమర్యాదగా మాట్లాడినా తృణీకరించిన ప్రభు మాత్రం జక్కయ్య కోసం వెళ్ళాడు. జక్కయ్య త్రోవ తప్పిన గొర్రె వలె ఉన్నాడు. జక్కయ్య తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నాడు. కాబట్టి జక్కయ్య ఇంటికెళ్ళి జక్కయ్యతో భుజించి జక్కయ్యకు మారు మనసు కలగచేశాడు ప్రియులారా. అది దేవుని యొక్క కరుణ. మనకి వాక్యంలో చూసినట్లయితే యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, అందరు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రభు అన్నాడు, మీలో ఎవరైతే తప్పు చేయలేదో, మీలో ఎవరైతే ఒక్క తప్పుపోటు చేయలేదో వాళ్ళు మొట్టమొదటిగా రాయలు వేయండి అని అన్నప్పుడు వాళ్ళు రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఆ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు, అమ్మా నిన్నెవరో శిక్షించలేదా, నేను కూడా నేను శిక్షించనమ్మా, ఇక నుంచి మంచిగా బ్రతికమ్మా అని దేవుడు మరి ఆమెకు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి తన జాలి తన కరుణను అక్కడ చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నాకు కావలసినది కారుణ్యము కానీ బలి కాదు. ప్రైజ్ ద లార్డ్. ఐ నీడ్ కంపాషన్, ఐ నీడ్ మర్సీ, నాట్ ది సాక్రిఫైస్ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ప్రియులారా, అష్టభాగ్యాల్లో కూడా ప్రభు యొక్క జాలి గురించి మాట్లాడుతూ ఏమన్నా అష్టభాగ్యాలు 5వ అధ్యాయం 7వ వచనంలో దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనం క్రీస్తు యొక్క దివ్య కారుణ్య పండుగను జరుపుకుంటున్న మనం ప్రభువులో ఆ నిజమైన శాంతి ఉన్నదని గ్రహించి, ఆయన కరుణను గ్రహించి, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న ప్రేమను చవిచూస్తూ మనము కూడా ఇతరులకి జాలి చూపిస్తూ కరుణ చూపిస్తూ క్రీస్తు ప్రభువుని నేర్చుకుంటూ మనం జీవించాలి ప్రియులారా. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు యూదులు ఏమనుకున్నారంటే పరలోకానికి వెళ్ళాలంటే 4 ముఖ్యమైన పనులు చేయాలి, లేదా పవిత్రంగా ఉండాలంటే 4 ముఖ్యమైన పనులు చేయాలనుకున్నారు. మొట్టమొదటిది 10వ వంతు దేవునికి ఇస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతా, లేకపోతే నేను పవిత్రుని అవుతా. ఇదిగో సాబత్తు పాటిస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతా, పవిత్రుని అవుతా. ఇదిగో నేను చేతులను కడుక్కున్నట్లయితే, భుజించడానికి ముందు అన్నం తింటాక ముందు చేతులు కడుక్కోవడం. వాళ్ళు ఎలా కడిగేవారు చేతులు? మనకులాగా చెంబుతో ఒక లోట నీళ్ళతో చేతులు కడిగేవాళ్ళు కాదు. 1.5 కోడిగుడ్లో ఎంత నీళ్లు పట్టుద్దో, ఒక ఫుల్ గుడ్డు ఇంకా సగం 1.5 ఎగ్స్, 1.5 కోడిగుడ్లో ఎంత నీళ్లు పడుతుందో అంత నీళ్ళతో అదొక సాంగ్యం. పైన ఇట్లా అనేవాళ్ళు, కింద ఇలా పేట్లు ఇళ్ళలు అనేవాళ్ళు. అయిపోయింది, చేతులు కడిగే సంగం. అది పాటిస్తే నువ్వు పవిత్రుడివి, నువ్వు పరలోకానికి వెళ్తావు. 4వది, ఇదిగో చనిపోయిన జంతువుల్ని మనం టచ్ అయిపోతే, శవాలని టచ్ అయిపోతే మనం పరలోకానికి వెళ్తామని వాళ్ళు అనుకున్నారు. సో ఈ 4 కండిషన్స్ పరలోకానికి వెళ్ళాలంటే యూదులు అనుకున్నారు. ఏమనుకున్నారు? మొట్టమొదటిది, ఇదిగో నువ్వు 10వ వంతు ఇస్తే పరలోకానికి వెళ్ళిపోతావు, ఇదిగో లేకపోతే నువ్వు సాబత్తు పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోతావు, చేతులు కడుక్కుంటే పరలోకానికి వెళ్ళిపోతావు. ఇదిగో 4వది ఇంకేం చెప్పి, ఈ యొక్క చనిపోయిన యానిమల్స్, జంతువులు కానీ మనుషులను కానీ వేరే జాతి వారిని కానీ సమరయులతో కానీ కాంటాక్ట్ పెట్టుకోకుండా, వాళ్ళని అంటుకోకుండా, లేకపోతే ఈ యొక్క జంతువులను టచ్ చేయకుండా ఉంటే అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. కానీ క్రీస్తు ప్రభు చెప్పారు, ఈ 4 కాదు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు చెప్పారు, పరలోకమందల మీ తండ్రి వలె మీరును కరుణ కలిగి జీవింపుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కరుణ కలిగి జాలి కలిగి జీవించాలి. ఆ దివ్య కారుణ్య ప్రభువు వలె మన జీవితాలు కూడా మనం మార్చుకోవాలి అని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జాలి కలిగిన దేవా, దయగలిగిన దేవా, కరుణామయుడా, దయామయుడా. ఇదిగో తండ్రి, ఈ రోజున దివ్య కారుణ్య పండుగను చేసుకుంటున్నటువంటి మా అందరిని ఆశీర్వదించండి. పునీత ఫౌస్టినమ్మ గారికి మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ పాపాలు ఒప్పుకొని మంచి పాప సంగీతం చేసి దివ్య సప్రసాదం స్వీకరించి నీ నుండి అనేక మేలులు పొందుకునే భాగ్యము, రానున్నటువంటి శిక్షను తప్పించుకునే భాగ్యం అందరికి దయచే ప్రభువా. ఇదిగో తండ్రి, నీవు జాలి కలిగిన వాడివి. వాక్యంలో మేము విన్నాం, తప్పిపోయిన కుమారుని ప్రేమించిన దేవా, త్రోవ తప్పిన గొర్రెను వెదికిన దేవా, జక్కయ్యని
ప్రేమతో గృహానికి వెళ్ళి అతనికి మారు మనసు దయచేసిన దేవా, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి క్షమాభిక్ష పెట్టిన దేవా, ఇగో జాలి కలిగి జీవించమంటున్నారు. కరుణ కలిగిన కళ్ళతో ఇతరులను చూడమంటున్నారు. పునీత జాన్ పాల్ పాపు గారు తనను చంపాలి అనుకున్నటువంటి వారిని కూడా క్షమించాడే. అటువంటి మంచి మనసు మాకు దయచే, మా జీవితాలు మార్చి, మా కుటుంబంలో కూడా కరుణ, జాలి, దయ కలిగి మంచి జీవితం జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని, కరుణ కలిగిన కళ్ళతో జీవించే భాగ్యము దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.